అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటికి ఇద్దరు కూడా ఉండొచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఒక్కసారి మన రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో నడపాలి అంటే కొంచెం తటస్థ ఓట్లని మన వైపు బాగుంటుందని మనం ఈ ఓట్లు అందరూ జాగ్రత్తగా చూసుకొని మన ఇంకా ఎక్కడన్నా ఉన్నాయి రెంట్లు ఉంది మళ్ళీ ఏదైనా వేయనివి ఎవరిళ్ళల్లో వాళ్ళకి తెలుస్తుంది అందరి జాగ్రత్త చేసి ఓట్లు మాత్రం మీరు ఒక్క ఓటు కూడా పోనివ్వకండి. నేను ఇప్పుడు మా వాటిలో మాకు తెలియపోయినా కూడా నేను 40 ఓట్లు తెచ్చాను ఇప్పుడు. అటు మైసెట్ సాయ అటు నూతలపాడు పోతే అటు ఎన్ని ఇటు మలిపించా మళ్ళీ అట్లా కష్టపడి అందరూ ఓటు మాత్రం పోనివ్వకండి ఎటు ఓటు కూడా ఎవరి ఇళ్ళలో పడుకుంటారు కదా వాళ్ళు వెళ్తే ఇప్పుడు మాకు తెలియదు కదా మీ ఇళ్ళలో ఎవరు ఎక్కడ పోయేవాళ్ళు అందువల్ల ఓటింగ్ మాత్రం జాగ్రత్తగా చూడండమ్మా. మా జనార్దన్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఇక నేను మున్సిపాలిటీ అతను కూడా అడిగా మా వార్డులో ఇంజనీర్ గారిని అంజిరెడ్డిని ఏంటండి ఎట్లున్న ప్రభుత్వం మరి నీళ్లు రావటం లేదు కాలువలు తీయటం లేదు ఏంటి ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే అతను నవ్వుతున్నాడు కానీ సమాధానం ఏం చెప్పలేకపోయాడు. నేను అతన్నే అడిగాను భయం లేకుండా మమ్మల్ని ఇట్లా చేస్తే అట్లండి ఎట్లుంది మరి ఇంత దరిద్ర ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని కూడా అన్న అతను అంటే నవ్వుతున్నారు కానీ వాళ్ళే మాట్లాడలేకపోయాడు. అందువల్ల మనం గట్టిగా భయం ఏం లేదు మనకేం భయం ఎవరు చూడైనా కాకపోతే నేను ఇప్పుడు స్పీకర్ తీసుకొని మాట్లాడితే ఎదురుపట్టే మాత్రం నేను మా ధైర్యంగా అడుగుతా ఎవరు చూస్తే నాకేం భయం ఉండదు కరెక్ట్గా అడుగుతాను మొహమాటలేకుండా మనం చేసే పని బాగుంది కార్యక్రమం ఇంకా మనం ఎందుకు భయపడాలో జనార్దన్ చేసినవన్నీ బాగుంది. ఇప్పుడు ఒక్కటి కూడా లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి మనం ఏం చేస్తారు వాళ్ళు కొన్నిసారి మాకి నేను ఫస్ట్లో ఎలక్షన్కి పోలీసులు కొడుతున్నాను అందరు భయపడి లోపల పోయారు నేను మాది నెట్వర్క్లో నిల్చున్నాను మమ్మల్ని ఏం చేశారప్పుడు ఏం చేస్తారని చెయ్యి నేను తప్పు చేయలేదన్నాము మీరు దొంగట్లు వేపిస్తున్నారంటే అన్నారు నేను దొంగట్లు వేపిస్తున్నట్టు మీకు చూపిస్తున్నాను అంటే మీరు పేపర్లో పడతారమ్మా నేను పేపర్లో పడ్డా మాకేం ఇబ్బంది లేదు తిరిగి కట్టి చేసకపోయినా మాకేం ఇబ్బంది లేదండి మేమంతా నించుకోవాల్సిందే మీరు ధర్నా ఏమైనా చేసుకున్నాను. ఆ రోజు వాసు వచ్చి నడిరోడ్లో కూర్చున్నాడు మేము నడిరోడ్లోనే ఉన్నాం భయపడితే మనం ఏమీ చేయలేము అందువల్ల ధైర్యం ఉండాలా మనం ఏం చేయలేము ముందుకు పోవాలి అది కాబట్టి ఈరోజు ఇక అంత హుషారు లేకుంటున్నానంటే నేను ఓటు అనేది మన హక్కు ఆయుధం కరెక్ట్ సమయంలో మనం ఉపయోగించుకోవాలి. ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విశ్లేషించుకొని ఓటు అనే ఆయుధం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓటు అనేది హక్కు ఉపయోగించుకోండి. ఎస్పెషల్లీ యూత్ అనేది కొంచెం యాక్టివ్గా చేసి ఓటు అనేది ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. చెప్పేది ఏం లేదు మన ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది అందరికీ ఏంటంటే ఒకటి చెప్తున్నాను అందరూ ఎవరు బతికించకుండా ఓట్లు మాత్రం వేయడానికి రావాలి. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిందండి కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అప్పుడు అందరికీ ఆ భయాలు ఉన్నాయి అందరికీ బయటకు రాలేకపోయారు కానీ ఇప్పుడు ఆ భయాలు ఏమి లేవు ప్రజలందరిలో మంచి చైతన్యం వచ్చింది అందరికీ పరిస్థితులు అర్థమయ్యాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీ రావాలి ముఖ్యంగా మన ఊళ్ళో బీజే గారే రావాలి. బీజే గారు గెలవడం అనేది సత్యం దాన్ని ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఆపలేదు కానీ మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలండి. అందుకని ఎవరు అందరూ బతికించుకుంటూ ఓట్లు వేయాలి. అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జరిగింది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను అప్పుడు ఎవరు ఓటింగ్ అసలు రాలేదు మీరు రాకపోవడం వల్ల అన్ని దొంగ ఓట్లు పడిపోయింది
అది గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితి రాకుండా చేయండి సార్. మంచి మెజార్టీతో డీజే గారిని గెలిపించండి. ఈ ముఖ్య అతిథిగా మన మహిళలందరితోటి కలిసి మన సమస్యలు తెలుసుకోవడానికి నాగ సత్యలత మేడం గారు ఇచ్చేశారు. అలాగే మన సరోజిని మేడం గారు కూడా మొన్న మేయర్గా కంటెస్ట్ చేశారు మన డివిజన్కి, ఆవిడ కూడా వచ్చారు. సుబ్బలాంటికి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉందండి. అందరం కూడా ఓట్లు వేయడానికి బద్దకిచ్చకుండా మనందరం ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఎందుకంటే ఓటు వేయడానికి రాకపోతే మనకి ఎంత అభిమానం ఉన్నా కానీ మనం ఏం చేయలేమండి. అందుకనే నేను చెప్పి ఎన్ని పనులున్నా కానీ ఓట్లప్పుడు మనందరూ కూడా వచ్చి ఓట్లు తప్పనిసరిగా ముందు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పోతే బెడ్రూమ్లోకి రానిచ్చే నాయకుల కన్నా కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడే మన జనార్దన్ గారిని గెలిపించుకుంటే మనకెంతో మంచి జరుగుతుంది. ఎందుకనంటే చూసాము 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తేనే ఎంతో అభివృద్ధి చేశాడు. అలాంటిది మళ్ళా మనం ఇంకొక అవకాశం ఇచ్చామంటే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తాడు. మన సమస్యలన్నీ తెలుసుకునే నాయకుడు. అందుకని చెప్పి మనం అందరం కూడా కష్టపడి ఈసారి తప్పనిసరిగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాము. పోతే ఎందుకంటే మేడం గారు వాళ్ళ పాప కూడా వచ్చి మనల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము పరిష్కరిస్తామమ్మా, కనీసం మాకు ఒక ఓటే కదా మిమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టుగానే అనుకుంటున్నాము. అందుకని సరే తప్పనిసరిగా అందరం కూడా సార్ని గెలిపించుకుందామండి. ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ముందుగా సుబ్బులాంటికి, మాధవి గారికి మా కృతజ్ఞతలు. అంటే ఏదైనా ఒక చిన్న విషయం మేము ఆంటీ ఇలా పెట్టుకుందాం అనగానే పాపం చాలా బాగా ముందుకొచ్చి, అంటే ఓపిక ఉన్నా లేకపోయినా కూడా నిజంగా సుబ్బులాంటి మటుకు మాధవి గారు కానీ ఎప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి దానికి అన్నిటికీ మాకు సపోర్ట్తో ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ మాధవి గారు. అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్కి దీపుకి కూడా థ్యాంక్ యూ అమ్మ, నువ్వు కూడా బాగా కష్టపడి నెంబర్స్ అని తీసుకొచ్చావని చెప్పి ఆంటీ చెప్పుకున్నారు. అంతే కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా అంటే ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అందరికీ. ఇంకొకటి ఏంటంటే మేమంతా మెయిన్ ఇక్కడ మెయిన్ అంటే అపార్ట్మెంట్స్లో ఇలా కూడా మనం నిన్న మొన్న కూడా మేము స్లమ్స్ కూడా వెళ్ళున్నాం అంతా, డివిజన్స్ తిరుగుతూ ఉన్నాం అంతా. ఇలా అపార్ట్మెంట్కి కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఒక్కసారి మన వాళ్ళందరినీ కలిసి రేపు పొద్దున ఇంకొక 2 monthsలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలాగా మనం ఏమన్నా మీలాంటి వాళ్ళంతా సలహాలు ఏమన్నా సూచనలు, రేపు ఎలక్షన్స్కి ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది, ఇలాంటి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి ఈసారి జరగకుండా ఏమైనా చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తారని మెయిన్ ఉద్దేశం అండి. ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడుకుంటే కూడా అర్థం అవుతుంది కదా. రేపు ఎలక్షన్ టైం వస్తాము, ఏదో క్యాంపెయినింగ్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం తప్ప ఇలా అంతా కూర్చొని ఒకరు మాట్లాడుకుంటే ఏమైనా విషయాలు ఉంటే అర్థమవుతాయని చెప్పి మెయిన్ ఉద్దేశం. మీరు ఎవరైనా సరే ఇంకా ఎవరైనా చెప్పదలుచుకుంటే రేపు పొద్దున ఇలా కదా మనం ఇలా చేసుకోవచ్చు, కొన్ని ఎలక్షన్స్కి ఈ విధంగా బూతుల దగ్గర ఇలా మనం చేసుకోవచ్చు, లేకపోతే డివిజన్లో ఇలాగా మనం ఏంటంటే ఓట్ల గురించి ఎలా మాట్లాడుకోవాలి, అది ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎవరైనా కొంచెం చెప్పగలిగితే ఒకసారి చెప్పగలుగుతారా? ఏదో చిన్న చిన్న ఇంట్లో మనం రోజు రెగ్యులర్గా డిస్కస్ చేసిన విషయాలు అండి అంతా. ఇది ఒక పార్టీ మీటింగ్కి అనుకోవద్దు, ఎలా కాదు, ఏదో మనం చిన్న చిన్నగా మనం పక్క వాళ్ళు మాట్లాడి తెలుస్తుంటే మనకి ఏదో వాకింగ్ అప్పుడు తెలుస్తుంటాయి విషయాలు అనేది. అలాంటి విషయాలు డిస్కస్ చేస్తూ వచ్చిన విషయాలు ఏమైనా సూచనలు సలహాలు. ఒక రిక్వెస్ట్ అండి మా ద్వారా మాకు మీరందరూ ఎలాగో మనవాళ్ళని మాకు తెలుసు, కానీ ఏంటంటే మీరు మీ ద్వారా ఒక 2-3 మా చిన్న కృష్ణి గారు అందరూ కూడా చెప్పారు, ఒక 2 శాతం అంటే యాంటీ ఓట్లు ఏమైనా ఉన్నాయో మనం సపోర్ట్గా మన గురించి ఏంటంటే మనం వాస్తవాల్లో చెప్పి మారుద్దాం. ఏదో మనమేం అబద్ధాలు వద్దు, ఏం వద్దు, మనం చెప్పే ఏంటంటే నిజాలు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది, రేపు వచ్చిన బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఎలా అయిపోద్ది మళ్ళీని రేపు వచ్చే సంవత్సరం. అంటే ఏ డెవలప్మెంట్ జరగదండి, ఒక కంపెనీ కూడా రాదు. ఇలాంటి విషయాలు అర్థం కాని వాళ్ళకి మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే పని వాళ్ళకి అవ్వనివ్వండి, మీ ఇంటికి వచ్చి ఎవరిని గ్యాస్ వాళ్ళు అవ్వండి, కూరగాయలు లాంటి వాళ్ళకి అవ్వనివ్వండి, ఎవరిని 2-3 కన్నా మీ ద్వారా ఏమన్నా మనం రోజు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఇలా ఉందా మా పరిస్థితి అంటే మీరు మాకంటే కూడా మీరందరూ రెగ్యులర్గా మీరు కలిసే వాళ్ళు చెప్తే అర్థం అవుతుంది బాగా. కొంచెం ఆ సపోర్ట్ చేస్తారండి మీ అందరూ కూడాను. అంటే మీ రోజు రెగ్యులర్గా కలుస్తుంటారు కానీ ఎవరొకరిని ఒక 2 ఓట్లని ఎవరికన్నా నిజాలు చెప్పి పరిస్థితి అంటే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది రేపు పొద్దున్న ఇలా రేపు బాగా రాకపోతే అంటే ఒక ఉద్యోగం ఉంటుందండి ఎక్కడ రాష్ట్రంలో కూడాను.
బాగా వస్తే ఎలా రెవెన్యూ పెరుగుద్ది, జాబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం చెప్తే మీ అందరూ చెప్తే కూడా అర్థం చేసుకుంటారని చెప్పిన ఒక రిక్వెస్ట్ మాటింది. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం మీ ద్వారా మేము. థ్యాంక్ యూ అండి. ఏంటంటే మెయిన్ అది అంటే కులం తెలుసుకోవడం కోసం ఏదో నాకు అర్థం నాకు ఎందుకు చేస్తారో సరే అదంతా సర్వే తెలియదు మనకి. కానీ దాని దగ్గర మనం వేలుముద్ర వేస్తే ఏమవుతుందని అర్థం కావట్లేదు. మన ఓటు ఏమవుతుందా, రేపు పొద్దున అసలు ఏంటి ఎందుకు వేలుముద్ర తీసుకుంటారో కూడా తెలియట్లా. ఒక చిన్న రిక్వెస్ట్, మీరంతా వాలంటీర్లు వచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయండి, కులం తెలుసుకోవడానికి వేలుముద్రకి దీనికి సంబంధం ఏంటి అనేది ఒక్కసారి దయచేసి అది ఏంటి అనేది కరెక్ట్గా తెలిసిన తర్వాత ఎవరితో ముందుకెళ్ళండి తప్ప ఎవరు కూడా వేలుముద్రలు వేయటాలు ఓటీపీ చెప్పడాలు చేయొద్దని చేస్తున్నాం. అంటే ఇంకొకటి క్వశ్చన్ చేస్తారు, బాబు గారు కూడా చేస్తున్నారు కదా అని చెప్పని, అది ఓటీపీలు అడుగుతున్నారు కదా అని చెప్పని. అదేంటంటే బాబు భవిష్యత్తు గ్యారెంటీ దాని గురించి తీస్తూ ఉన్నారు, అది కరెక్ట్గా చెప్తున్నాం మనం దేనికనేది. కానీ వీళ్ళు కులం తెలుసుకోవడం కోసం వేలుముద్ర అంటూ ఉన్నారు. కులం కోసం వేలుముద్ర అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించింది ఆ విషయంలో కూడా అందరూ కూడా. ఇంకొకటమ్మ మెయిన్ ఓట్ అండి. అంతా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది మొన్న. ఒక్కసారి మీరందరూ కూడా మన ఓటు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. మీరే కాకుండా మీతో పాటు పక్కన వాడి ఎవరిని ఇంట్లో వాడి అందరి ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి రీచెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కదా రేపు వచ్చే ఎలక్షన్ పోలింగ్ రేపు వరకు ఉంది అనగా వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదొక్కటి మటుకు ఓటు కంపల్సరీ చెక్ చేస్తుంది. మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఓటు రోజు మనం లేకపోతే మటుకు చాలా నష్టపోతాం. మీరు ఒక్కటి మటుకు ప్రతి ఒక్కరు ఎలక్షన్ పోలింగ్ రేపు అనే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంచెం దయచేసి మీ ఓట్లు ఉన్నాయా లేదా, మీ పక్క వాళ్ళు ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే కొత్త ఓట్లు ఏమైనా చేర్పిస్తున్నారా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అవేంటి దొంగ ఓట్లా లేకపోతే ఒరిజినల్గా నిజంగా చేస్తున్నారా ఇదొక్కటి గమనిస్తూ ఉండమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఓట్లకి వెళ్ళేలా చేస్తే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళందరినీ ఏమన్నా అంటే ఎవరిని అవసరం ఉంటే కనుక మన వాళ్ళకి చెప్తే ఎలాగైనా ఆటోలో ఎవరు పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు ఓటింగ్ పోలింగ్ ఏం చూద్దు కొంచెం అదంతా కొంచెం గమనిస్తూ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం అండి. ఇదంటే మీరందరూ చూశారు 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉన్నదండి. మళ్ళీ 19 to 24 కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. రోడ్ల పరిస్థితి కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అంతా కూడా మీరు గమనిస్తూ ఉన్నారు అంతా. ఒక్కసారి మీరు 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు చాలా తీసుకొచ్చి చేస్తున్నారు. అంత రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ కానీ. వాటర్ అంటే మేము మన స్లమ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని కాలనీలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు, ఇదివరకు అమ్మ జనార్దన్ గారు మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది, ఇప్పుడు మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి వాటర్ రావడం, మళ్ళీ అది ఒక ½ an hour ఇవ్వటం, మళ్ళీ అది వాసన, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తూ ఉన్నారు. ఆ అమృత్ పథకం మీద తెచ్చిన పైప్ లైన్ ఇంకొక 2 kilometers ఆగిపోయిందండి. అది కూడా కంప్లీట్ అయితే ప్రతిరోజు వాటర్ కూడా వస్తుంది ఒంగోలుకి. ఇలాంటివి చాలా చిన్న పనులన్నీ ఆగిపోయినాయి. రేపు పథకం కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ చేసి జనార్దన్ గారిని అక్కడ పైన బాబు గారిని కల్పించుకుని మన ఒంగోలు అభివృద్ధిని అలాగే మన రాష్ట్ర అభివృద్ధిని చేసుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ ఎలక్షన్ డేట్ వరకు ఎన్ని చేసినా కూడా ఎలక్షన్ డే వచ్చి ఓటేయకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి అందరూ వచ్చి తప్పకుండా ఎలక్షన్ రోజు వచ్చి టీడీపీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫారిన్లో చాలామంది ఉండిపోయి వాళ్ళ ఓట్లు వేయక దానివల్ల చాలా ఓట్స్ మిస్ అవుతున్నామండి. అందుకని ఫారెన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ దయచేసి పిలిపించి ఓట్ డేలో ఓటేయమని చెప్పండి ఎలక్షన్ రోజు. అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిందండి. ఎవరిదైనా ఓట్ మిస్ అయితే కనుక ఆఫీస్ పావని ఆంటీ నెంబర్స్ ఇస్తారు. సో వాళ్ళకి చెప్తే ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరిదైనా ఓట్ మిస్ అయితే వాళ్ళు కూడా పెట్టించుకోండి ప్లీజ్. అలాగే ఒకవేళ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళదైనా ఓట్లు ఎక్కడైనా మిస్ అయితే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. డౌట్ ఉంటే పెట్టి మీ స్క్రీన్ షాట్ తీసి పెడతాం. మీ ఓట్లు ఎంత ఉంది ట్రీట్ చేస్తాను మీ అందరికి లేడీస్ ఇప్పుడు వచ్చారు కదా, ఇంకేమైనా కొత్త వాళ్ళు వచ్చినా అందరికి క్రియేట్ చేద్దాం. హలో, అందరికీ నమస్కారం. రేపు మన డీజే గారిని అందరూ ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మాది కొబ్బరామం 17. మేము ఉండేది ఇక్కడ 47వ డివిజన్ 47వ వార్డు. మేము మొన్న జనార్దన్ గారు వచ్చినప్పుడు కానీ మొత్తం మేము బాగా సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా గెలిపించుకున్నాం అశ్విని మేడంని. ఈసారి కూడా
మా వంతు మేము కృషి చేస్తామని మేము సవినయంగా మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి బాగా మెజారిటీతో గెలిపిస్తామని మేము మా వార్డులో ఉన్న అందరినీ నాయకులు అందరం కలిసి కూర్చొని కూడా మాట్లాడుకున్నాము. గెలిపిస్తామని బాగా అన్న కూడా నాకు బాగా పరిచయమేను. మేము ప్రెస్ ప్రతి ఒక్క ఐటమ్ కానీ ఏదైనా కానీ క్యాలెండర్స్ కానీ అన్నీ మేమే ప్రింటింగ్ చేస్తుంటాము. మా బ్రదరు నేను బాగా సంతోషం పెట్టిన సమావేశానికి వచ్చినందుకు థ్యాంక్స్ అందరికీ.